ఇవి కొంచెం దోరగా వేగనిద్దాం. లేదా మరే కబ్బు నూనెలో గడ్డగట్టేసి ఇవి. హారిక రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ బిర్యానీ లోపలికి వెళ్ళిపోయింది. ఇదిగోండి. సారీ, నాకు కూడా తెలీదు దాన్ని ఉట్టనరు. ఓకేనా? బాగా వచ్చిందమ్మా. చక్కగా మీరు కూడా చూసి సపోర్ట్ చేస్తూ అలాగే మీ ఫ్యామిలీతో కూడా ఇలాగే ఎంజాయ్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. టైం ఎంత అయిందిరా? చీకటి పడిపోయింది. నాకేమో మరి రైస్ వచ్చింది కదా, కింద రైస్ వేయించడానికి వెళ్ళానండి. లేట్ అయిపోయింది. వీడియో ప్లాన్ చేసుకున్నాను. ఇంకా ఎలాగో చీకటి అయిపోయింది. మామ సరే అయితేనే ఇంకా అంతే అనుకోవాలి. నిజమే ఒక రకంగా చెప్పాలంటే. ఇదిగోండి చికెన్ తీసుకున్నాను. పిల్లలు ఏంటంటే ఈరోజు వీడియో స్పెషల్ అయితే ఉంది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. మన ఇంట్లో మర్చిపోతే ఎలాగా? ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతోమంది చూస్తున్నారండి, లైక్ చేయట్లేదండి, మర్చిపోతున్నారు. చెయ్యకపోదామని కాదు, అక్కడ తంబని ఇలాగా సింబల్ ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నేను కూడా మంచి మంచి అంటే ఎవరైనా ఎక్కువ చూస్తున్నారనుకోండి, హుషారుగా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇంకా మీకు కామెంట్స్ పెట్టిన ప్రతి కామెంట్ ఎంజాయ్ చేస్తాను. వడలో వేశాను కదా, వడలో వేసింది కూడా నేను చదివాను అనమాట కామెంట్స్ ప్రతి వీడియోలో. మళ్ళీ అప్పుడప్పుడు మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు పెడతారేమో చూస్తూ ఉంటాను అనమాట. అందరూ నాకు నచ్చినవి కొన్ని చెప్తూ ఉంటాను మీతోటి. మంచిగా వాళ్ళు కూడా అదే టైంలో వడలు తింటున్నారంట. మనం కూడా వడలేసాం కదా, తినకుండా ఎవరుంటాం లేండి. ఫుడ్ మనం పుట్టింది ఏదో తిండి, కొంచెం శుభ్రమైన బట్టలు, ఉండడానికి ఇల్లు, ఏదో సాఫీగా వెళ్ళిపోవాలన్నమాట లైఫ్ అనేది. దాని గురించే కదా ఈ పాకులెట్లు ఉదయం లేవగానే. కొత్తగా వంటగదిలో వంట చేయట్లేదు. మీరే కదా అన్నారు బయట ఆర్బైట్ చేయండి అని. మా బాల్కనీలో చేయబోతున్నాను ఈరోజు రెసిపీ అయితేని. హారిక, సాయిరాము వీళ్ళందరూ. చలి కూడా పెరిగిపోయిందండి. ఈ సంవత్సరం చలి ఎక్కువ ఉంటుందన్నారు. ఏముంటుందిలే, ఏం చలి కనపట్లేదు అనుకున్నాం. బేవచ్చమాట ఒక 4 రోజుల నుంచి అయితే మరీ ఎక్కువగా ఉంది. అవును, చెప్పులేసుకోవాలి ఇంకా ఇంట్లో కూడానే. ఇదిగోండి కారం వేసాను. నేనైతే ఈరోజు దమ్ బిర్యానీ వేస్తున్నాను. కుండ బిర్యానీ నేను ఇంతకుముందు బయట నుంచి రెస్టారెంట్ నుంచి తెప్పించాను కదా, అలా కాకుండా ఇప్పుడు ఇంట్లోనే స్వయంగా వేస్తున్నాను. చికెన్ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అన్నమాట. కొంచెం ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫ్రిడ్జ్లోనే ఆల్రెడీ చికెన్ పెట్టేశాను, అంటే మధ్యాహ్నం తెప్పించాను. ఇప్పుడు మనం దీంట్లోకి చక్కగా నేను దీన్ని మ్యారినేట్ చేసేసి మీకు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా మరి ఆడుకోవాలి కదా మసాలాలు ఆడుకోవడానికి. ఇదిగోండి అగారా వాళ్ళది మిక్సర్ అండ్ గ్రైండర్ అనమాట. 2 years వారంటీ ఉంది. 3 jars కూడా ఉంటాయి. ఇదిగోండి నేను ఈ చిన్న జార్లో మసాలా కూడా ఇట్టే నలిగిపోతుందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఆడేసుకొని పక్కన పెట్టాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బాగుంది, నేనైతే మంచిగా వాడుతున్నాను. ఇది ఈజీగా నలిగిపోతుంది కూడా, త్వరగా అయిపోతుంది. పట్టడం అది ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఇది చూద్దాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేద్దాం. ఇదిగోండి రైస్ కూడా పెట్టేశాను, చూసారు కదా. ఇదిగోండి రైస్లోనే కొత్తిమీర, యాలక్కాయలు, దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, అది మీకు తెలుసు కదా స్టార్ ఫ్లవర్ అంటాం, అది కూడా వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేసాను. కొంచెం గులాబీ రేకులు కూడా వేస్తాను అనమాట, అరోమా మంచిగా ఉంటుంది. దీంట్లో మళ్ళీ సాల్ట్ కూడా వేయాలి. దీంట్లో కూడా సాల్ట్ కూడా వేసుకోవాలి. రైస్లో కూడా కరెక్ట్గా ఉండాలి. ఎక్కువ చేయట్లేదండి, తక్కువే చేస్తున్నాను. ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేయాలన్నమాట మనం, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. మసాలాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా బిర్యానీ ఆకు ఒకటి ఇందులో యాడ్ చేయాలి. ఇందులో కూడా బిర్యానీ ఆకు యాడ్ చేయాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం, అంటుకోకుండా వస్తుంది. బయట పొయ్యి వెలిగించాలి. హారిక కప్ చెప్తాను. హారిక మొన్న చక్కగా చేసిందన్నమాట, ఇంకా తనకి కప్ చెప్తున్నాను. హారిక పొయ్యి స్టార్ట్ చేయమ్మా, వెలిగించు. ఒక్కొక్కసారి పని చేయట్లేదు ఏటమ్మా. అవునమ్మా, నీ టాలెంట్ అంతా ఉపయోగించాలి. అక్కడ నువ్వు టాలెంట్ కాదు, చక్కగా వెచ్చగా ఉంటుందని చలి కాచుకోవడానికి ముందుకు వెళ్తున్నావు. అక్కడే పెట్టాను పేపర్ అదిని. మన చెట్టు నిమ్మకాయలు ఒక కాయ అయిపోయింది, ఇంకో కాయ. వీటి కోసమే నేను హార్వెస్ట్ చేశానేమో నిజంగానే.
భలే అనిపించింది. ఈ రోజు ఎలా అయినా పొయ్యి మీద కుండ బియ్యాన్ని తినాల్సిందే నేను. అబ్బా ఫుడ్ బాగుండాలంటే మంచిగా ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్. సరదా ఫుడ్ గురించి కూడా కాదు, మనం చేసుకునేది ఒక సరదా, ఒక మెమొరీస్ ఉండిపోతే రేపు ఎప్పుడైనా ఒకవేళ ఛానల్ స్టార్ట్ అంటే మనకి యూట్యూబ్లో మంచి అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఎప్పుడైనా చూసుకోవచ్చు. మనం ముసలోళ్ళు అయిపోయాక మన మనవరాళ్ళది చూసేటప్పుడు కానీ మనం వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, ఆ అమ్మమ్మ ఎలా చేసింది వంటలో, నాన్నమ్మ ఎలా చేసింది అంటే టక్కని యూట్యూబ్ ఆన్ చేసి చూపిస్తారన్నమాట. నాన్నమ్మ ఇంత కష్టపడేది, లేకపోతే ఇంత ట్రెడిషనల్ వంటలు చేయడం కానివ్వండి, ఇంతమంది అభిమానం సంపాదించుకోవడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా తెలియాలన్నమాట, మన పిల్లలకు కూడా. అంటే ఈ విధంగానే కాదు, పేరెంట్స్ చెప్తారు, బట్ ఇది ఒక మెమొరీస్ ఉండిపోతాయండి. వీడియో చేసుకోవడానికి కారణం ఏంటంటే మన ఎప్పుడు లైఫ్ లాంగ్ అందరూ చూస్తూ ఉంటారు, మన పిల్లలు మన తరాల వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు అన్నమాట. కత్తిరి ఇలా కూడా వాడతారని నాకు తెలియదు, నేను అన్నిటికీ వాడేస్తున్నాను. చిప్పలు పెట్టమ్మా, చిప్పలు గమ్మున వెలుగుతాయి. అదో అక్కడ పెట్టేట్టు చూడు అన్నయ్య, రైస్ అయిపోతుంది. మంట స్టార్ట్ అయింది. వినాయకుని తెలుసుకుని కుండ పెట్టేద్దామా? రైస్ అయిపోతుంది అక్కడ ఆల్రెడీ. ఓం నమః. ఫస్ట్ టైం ఇలా అరేంజ్ చేయడం, మన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఈసారి మా వాళ్ళు చూస్తూ ఉంటారు. నువ్వు ఆయిల్ వేయి, నేను నెయ్యి వేస్తాను. ఈరోజు ఇద్దరి చేతుల మీద దమ్ బిర్యానీ, కుండ బిర్యానీ రెడీ అవుతుంది మన ఇంట్లో. ఇది అసలు కుండ బిర్యానీ అంటే ఇలా చేయాలి, బిర్యానీ చేయాలి. అక్కడ పెట్టి నేను కేకేస్తాను, అందుకుంది కానీ సరే సరే. ఉల్లిపాయలు కాదు, ఇదిగో నెయ్యి కాగిపోయింది, స్మెల్ బాగా వస్తుంది కదా. మసాలాలు అండి, యాలక్కాయలు మట్టుకు 2 చితకొట్టేసి వేయండి, బాగుంటుంది సువాసన. అవును, ఆరుబయట వంట చాలా బాగుంటుంది. అందుకే పూర్వం అంతా ఆరుబయట దొడ్డేపునే వంటలు చేసేసుకునేవారు. ఈ టయానికి వంట మొదలైపోయాక వేడి నీళ్ళు పెట్టేసేవారు. మగవాళ్ళు వచ్చి పొలం పనులకు వెళ్ళిన వాళ్ళు స్నానాలు చేసేసేవారు చాలామంది. దానమ్మా పచ్చిమిర్చేసి దారానా. పెద్దన్నయ్య ఒకడే లోపల ఉన్నాడు, వర్క్లో ఉన్నట్టున్నాడు. చెక్క గరిటే పెట్టుకోవాలండి మట్టి పొయ్యికి, మంచిది మంచిది. వేసేమ్మా ఆనియన్స్ వేసి, ఇవి కొంచెం దోరగా వేగనిద్దాం. చూపించు సంథింగ్. అవునులే, పొయ్యి గురించి మీకు పెద్ద తెలియదు కాబట్టి మీకు కొంచెం ఎక్సైట్మెంట్ కింద ఉంటుంది. ఎక్సైట్మెంట్గా ఉంది, కానీ ఇలా పెట్టడం బాగుంది. పైన టెర్రస్ గార్డెన్ సెట్ చేస్తాం, టెర్రస్ మీదే టెర్రస్ పొయ్యి సమస్య ఎలా ఉన్నా కానీ పొగ వెళ్ళిపోయి వాటర్ కూడా ముక్కులోంచి వాటర్ వచ్చేస్తుంది. ఆ రోజు సిస్టమ్దే నువ్వు తీసేసావు కదా, ఇలా వాడుతున్నాను. అవును, ఏమోనమ్మా మీ కోరిక మేరకు నేను ఇప్పుడు చేస్తుంది రిస్క్ అనిపిస్తుంది. కానీ డాడీ ఏమో పొయ్యి పెట్టినెవరు, నన్ను మామూలుగా క్లాస్ స్పీకర్ అండి నాకు. ఇప్పుడు ఆయన పొయ్యి అది నేనైతే మీ డాడీ గురించి ఆలోచిస్తాను. మీ డాడీకి తెలిస్తే ఇప్పుడు నన్ను ఎన్ని తిడతారా అని, ఏంటి పని అని. డాడీని నేను చాలాసార్లు అడిగానండి మా వారిని, ఇంత పెద్ద ఇల్లు కట్టారు, ఒక పొయ్యి పెడితే ఎంత బాగుండని. కింద అయితే ఉంది, పెట్టుకోవచ్చు, కింద రెంట్కి ఇస్తాం కాబట్టి అంటే కుదరదు కదా ఇంకా అందుకని. పైన ఏమో ఇదిగో ఇలాగా స్లాబ్ మీద కుదరదు కదా. వచ్చాడండి, అన్నీ సెట్ చేసేసాక ఆఖరిని వచ్చి ఒక డైలాగ్ వదిలేసి వెళ్ళిపోతాడు అన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇందులో బాదం పప్పు పేస్ట్ కూడా వేసాను కదండి, చాలా బాగుంటుంది. ఇది ముస్లిమ్స్ బిర్యానీ అంటారు, అంటే వాళ్ళు చక్కగా బాదం పప్పు కూడా నూరి వేస్తారన్నమాట. టేస్ట్ బాగుంది కదా హారిక, నీకు చూపిస్తాను, టేస్ట్ చూసి చెప్పు. కొత్తిమీర వేస్తాను కదండి. హారిక నువ్వు టేస్ట్ చూడు, నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది, భయపడకో. అటు వేడి తీసేస్తానని భయపడతావు కదా, అందుకు భయపడకంటే మరి నువ్వు భయపడతావు కూడా చేయి పెట్టడానికి నా దగ్గర.
ఉప్పు సరిపోయిందా? బాగుందా? కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అవును అవును, అప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరూ పాపం వర్రీ అవుతున్నారు. పాపం అందరికీ నోరు ఊరుస్తున్నానంటండి. అందరూ చెప్తున్నారు, ఏమనుకోకండి, సారీ అండి. మీరు కూడా చేసుకోండి, మీరు అందరూ చేసుకుంటారని నేను వీడియోస్ తీస్తున్నాను. ఇదిగోండి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఆ టేస్ట్ కూడా దిగుతుంది అన్నమాట, బాగుంటుంది. కూర్చుండమా? బాగుంది. ఇప్పటి వరకు వీడియో తీసాడు కదండి, కూర్చున్నాడు. వాళ్ళ అన్నయ్యని రమ్మన్నాడు. వాడంటే వెచ్చగా ఎంత మంటైనా పెట్టేస్తాడండి పొయ్యి దగ్గర ఉండి. పొయ్యి అంటే అంత పిచ్చి వీడికి బాగా. అసలు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టాలంటే పొయ్యి దగ్గర ఎంత భయం వేసేదో మా అమ్మకైతే. మొత్తం పుల్లలైనా ఒకటిసారు. మా అమ్మ అనేది ఎన్ని పుల్లలైనా పెట్టేయండి అమ్మ అనేది. అంటే ఉండిపోతున్నాయి అలాగా, మంట పెట్టే వాళ్ళు ఎవరు ఉండట్లేదు, మీ ఇష్టం వచ్చినట్టు నీళ్ళు కాసేసుకోండి అనేది కదా. గుర్తుందా? అమ్మమ్మ మొత్తం అన్ని పెట్టేమనేది. ఇవన్నీ రైస్ అయితే వేసేస్తున్నాను. ఇందులో కొంచెం గులాబీ రేకులు కూడా వేసాను, తీసేసాను కొన్ని. రోజు వాటర్ కూడా వాడతారు కదా. ఇక నిమ్మకాయ కూడా రైస్లో వేసుకోవాలండి, తీసేస్తున్నాను. కొత్తిమీర ఇవన్నీ వేసాను. చికెన్ ఇంకా తీయట్లేదు. అవునమ్మా, దమ్మే, మంట తీసేస్తాను. బొగ్గులో ఏమైనా ఇంకా ఈ వెచ్చదనానికే ఇంకా ఉండం వేద్దాం పైన. మంట ఉండకూడదాం ఇప్పుడు, ఓన్లీ వేడికి అవ్వాలి. ఒరే మీకు క్వశ్చన్స్ ఎక్కువైపోయినాయిరా, నన్ను పని చేసుకొని ఇవ్వట్లేదు మీరు. నాకైతే మాత్రం ఇది చాలా బాగా నచ్చింది. మొత్తం గ్యాస్ తీసేలా గ్యాస్ పొయ్యిలు వాడకూడదు. క్యాప్ పై వరకు వస్తుంది మొత్తం. చూడటానికి చిన్నదే. గ్రీన్ కలర్ తో పాటు అదే దాంతో పాటు కలర్ కొద్దిగా ఆనియన్స్, అలాగే కొత్తిమీర. ఈరోజు మా పిల్లలందరూ నాకు హెల్ప్ చేస్తున్నారండి. ఇలా సరదాగా ఫ్యామిలీతో గడపడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా పొగ వచ్చినప్పుడు ఏడిపిస్తూ ఉంటుంది, కానీ పొగ మమ్మల్ని అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ పొగలో కూడా ఇది పాలు అండి. వేసి తల్లి నువ్వు కూడా వేసి చుట్టూరు వేసి లేదమ్మా. మరే కబ్బు నూనెలో గడ్డగట్టేసి ఇవి. బిర్యానీ అయిపోయిందండి. వాడు వెళ్ళి మళ్ళీ కెమెరా తీసుకొచ్చి లోపల ఇంకా నేను దించేసాను, పక్కన పెట్టాను, లోపల పట్టుకెళ్ళిపోతాను. ఈ లోపల చికెన్ కర్రీకి దానా ఇంకొక కుండ పెట్టేస్తాను. దీనికన్నా పెద్దది కూడా ఉంది, చేపలది, మట్టి కుండ. కొని ఉంచుకుంటే ఇదిగోండి ఇలాంటప్పుడే సందర్భంలోనే మనకి చక్కగా ఎవరింటికి వెళ్ళి అడగక్కర్ లేకుండా వాడుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. కొంచెం మంట సరిపోతుందిలే, అది అయిన తర్వాత పెట్టుకుందాం. పక్కన వంట కరివేపాకు ఇంకొకసారి కడుగుతాను. చెక్క గరిటలే పెట్టాలండి మట్టి గిన్నె పాత్రలకి. ఇదిగోండి ఆనియన్స్ వేసాను, బాగా దోరగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం కారం కూడా వేసేద్దాం. చికెన్ కర్రీ చేయబోతున్నాను కదా, ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను. చికెన్ వేసాను. ఇది కూర ఉడికిన తర్వాత వేసుకోవాలి. జాయింట్లు కర్రీ చేస్తున్నానండి ఈరోజు. సరే 2 ముక్కలు వేస్తాను, మరి టేస్ట్ రావాలంటే. ముక్కలు బాగుంటాయి మరి. ఇదిగోండి జాయింట్లు. ఇదిగోండి మసాలా కూడా వేసేస్తాను, కొంచెం పచ్చివాసన పోయేలాగా. కొంచెం ఒక వేపు వేపేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇదిగోండి కొంచెం దోరగా వేగిన తర్వాత నీళ్ళు పోసేసి ఇంకా మూత పెట్టేస్తాను అన్నమాట. కరెక్ట్గా సరిపోద్ది దీని మీదకి. హారిక రెడీ అయిపోయింది చికెన్ కర్రీ.
బిర్యానీ లోపలికి వెళ్ళిపోయింది. ఇదిగోండి. ఓర్ని కూర వచ్చేసిందో. వేడిది పెట్టకూడదు. అసలు దీని మీద కూడా బ్యాలెన్స్ కాదు, ఉట్టు మీద పెట్టుకోవాలి. అదేవరా అదే ఉట్టంటే అదే ఉట్టులా అంటే ఉట్టు కూడా కాదు. సారీ, నేను కూడా తప్పు చెప్పే. ఆ రింగ్ చుట్టుతారు, చుట్టు పెడతారు. సారీ, నాకు కూడా తెలీదు దాన్ని ఉట్టు అనరు. నేను కూడా తప్పు చెప్పాను. ఇదిగోండి వేడి వేడి అన్నం, సారీ వేడి వేడి దమ్ బిర్యానీ, అలాగే చికెన్ కర్రీ. అంతే మరి. స్టీమ్ హాట్ బాక్స్ ఇది. పాట్ ఎప్పుడు హాట్ బాక్సే మనకి. ఒకసారి కలుపుతాను, బయట ఉండిపోయి చక్కగా గట్టి పట్టరండి నాన్న. అవునమ్మా. కానీ అడుగుని ఎలా ఉడికిందో ఫస్ట్ టైం కదా, నాకు కొంచెం టెన్షన్గానే ఉంది. ఎలా ఉన్నా ఇంకా అంటే టేస్ట్ బాగుంటుంది. మాడేమైనా కట్టిందా అనేది చిన్న డౌటు, కానీ చూద్దాం. దిమ్మరిస్తేనే కానీ నాకు తెలియదండి. ఉండారిక ఒకసారి తిరగాని పైకి కిందకి వేసేద్దామా? ఓకేనా? ఆర్ యూ రెడీ? వావ్, నాకన్నా వాళ్ళే బాగా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. నాకేంటంటే వాటర్ అన్నీ బాగానే వేసాను, కానీ ఫస్ట్ టైం కదా కుండలో పొయ్యి సిమ్లో పెడతాం, గ్యాస్ స్టవ్ అయితే పొయ్యి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. వా, నాకు కూడా మంచి ఫన్ వస్తుంది, ఎక్సైట్మెంట్. ఓకేనా? బాగా వచ్చిందమ్మా. అవునా? వావ్, అడగట్లేదు పెద్దగా. వండర్ఫుల్. ఇదిగో వండర్ఫుల్. కానీ నా చేతిలో మసేని. అవునా? మన ఫ్యామిలీ మెంబర్స్ని ఊరిస్తున్నానేమో, సారీ అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు, మీరు కూడా ట్రై చేయండి వీలైతే. కుండ కదమ్మా బెస్ట్. ఎప్పుడైనా సరే బిర్యానీ పొయ్యి మీదే బాగా వస్తుందంట, నిప్పుల మీద మగ్గ పెట్టింది. మామూలు బిర్యానీ అయినా సరే చాలా బాగుంటుందంట. మొత్తం వచ్చేసిందండి ఏ టు జెడ్. కొంచెం అడగంటింది, ఈ మాత్రం అడగంటపోతే అవదు. సరే ఇంకా తీసేస్తాను, కంచెలు తెచ్చేసుకోండి. హారికకి మొన్నంట ఒక్క జాయింట్ వచ్చిందంట. ఇంకో జాయింట్ మా చిన్నోడికి, ఎందుకంటే వాడు చాలా కష్టపడ్డాడు. మరే ఫస్ట్ టైం వాడు నాకు బాగా సపోర్ట్ చేశాడు పాపం. ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు. కాదురా, నువ్వు ఫస్ట్ టైమేనా అంటే? అబ్బా అలా కాదులే, వాడికి నచ్చింది అయితే వాడు సపోర్ట్ అంటే ఎప్పుడు వీడియో తీస్తాడులే అనుకోండి. వీడియో ముందు మా కెమెరామెన్ అయితే వీడేనండి, బతిమలాడతాను. కొంచెం పొడి రైస్ కూడా వేస్తాను, కలుపుకుందరు. దారికా నువ్వు కూడా పొడి రైస్ కొంచెం టేస్ట్ చూడండి ముందు. ఇందులో దుమ్ములు ఎక్కువ వేసాను, కర్రీ వేస్తాను. లెమన్ అయ్యో ఉన్నాయో లేవో, నేను చిటికాయలు ఉంటే 2 కాయలు వేసాను. ఉప్పు అవునా? సరే, మీరు వీడియో ఉందని చెప్పట్లేదు కదా, నిజం చెప్పండి. ఏదో ఒకటి పెట్టండి నాకు నూరు అవుతుంది. దాసాయి నువ్వు రివ్యూ చెప్పాలి, నేను ఇంకా రివ్యూ చెప్పను, వడ్డిస్తాను. నా చిన్న కొడుకు నాకు పెడుతున్నాడండి. మా కుటుంబాన్ని ఇలాగే మీరు ఎప్పుడు పెద్ద మనసుతోటి ఆశీర్వదించి చక్కగా మీరు కూడా చూసి సపోర్ట్ చేస్తూ, అలాగే మీ ఫ్యామిలీతో కూడా ఇలాగే ఎంజాయ్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. ఫ్లేవర్స్ చూడమ్మా, ఆ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది. అదే మంచి వేడిగా కాలిపోతుంది. ఆ పొగ ఫ్లేవర్ తెలుస్తుంది కదా. ఓకే ఉండండి. చికెన్ కర్రీ బిర్యానీ టేస్ట్ చేసి చెప్తా. కర్రీ రండి. వావ్, బాగుందా? రావాలి మా నిజంగా పొయ్యి మీద చేసిన దమ్ము ఉంటుంది కదా, ఆ టేస్ట్ చాలా క్లియర్ తెలుస్తుంది.
దా సార్ మామూలు ఆ స్మోకీ ఫ్లేవర్. టేస్ట్ చేసేయండి ఎలా ఉందో చెప్పండి నాకు. గ్రేవీ ఓకేనా దారిక ఇదిగో సాయి నీకు ఫేవరెట్ కదా ఈ ఖర్జం, అది నువ్వు తీసుకో. హారికకేమో కందనకాయ. మా చిన్నోడు తిండండి, ఆ రెండు కూడా తిండు, మెత్తని ముక్కలే ఉండాలి వాడికి. ముడుసులు కూడా తిండు. డాడీ కూడా కూర్చుంటే బాగుండు, కానీ డాడీ రారు కదా ఇప్పుడు వీడియోకి. అంటే మండి ప్లేట్ ఉంటే తినచ్చు, సెంటర్ పెట్టుకున్నా అంటే కొద్దిగా దూరం అవుతుంది. కూరతో ఇంకా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. నీకు వచ్చింది తెలుసా, రెక్క ముక్క ఇష్టం కదా నీకు, రెక్క ముక్క వేస్తాను. ఏదైనా కూడా దీని టేస్ట్ మాత్రం దేనికి రాదు. నిజం, ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది దేనికి రాదు. ఓకే సరే అయితే ఇంకా మన వాళ్ళకి చెప్పేది, మన వాళ్ళు నువ్వు నోరు ఊరిస్తున్నాం మనం అయితే, ఇది టూ మచ్. మా సబ్స్క్రైబర్స్ కూడా ట్రై చేస్తారు. అయ్యో నాకు కనబడి ప్రతి ఖచ్చితంగా ట్రై చేయాలి. నన్ను ఇలాగే ఆదరించండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. లైక్ మర్చిపోతున్నారు, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.